ఎక్కడైనా చూడురి చీప్ మనుషులున్నారు. ఎక్కడైనా చూడురి. చీప్ మనుషులు ఎక్కడ దొరకరు. ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటది. ప్రతి మనిషి ఒక కారణం చేత పుట్టడం జరుగుతది. ప్రతి మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి. అచీవ్‌మెంట్ చేయాలని ఉంటది. కానీ చీప్ అనేది మనుషుల మీద, వాళ్ళ పేదరికం, వాళ్ళ జీవితం మీద కాదు. చీప్ అనేది మైండ్ సెట్‌లో ఉంటది. ఇప్పుడు డబ్బున్నోడైనా, డబ్బు లేనోడైనా, బిజినెస్ చేసేటోడైనా, బిజినెస్ చేయని వాళ్ళైనా, కూలి పని చేసే వాళ్ళు ఎవరైనా. ఎవరికైతే చీప్ మైండ్ సెట్ అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు బట్టి నీ వ్యక్తిత్వం, నీ లైఫ్ స్టైల్ అర్థమవుతది. నువ్వు మంచి కాస్ట్‌లీ ఇంట్లో ఉన్నా, మంచిగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా, నీకు చీప్ మైండ్ సెట్, చీప్ మెంటాలిటీ ఉన్నదనుకో, నువ్వు నువ్వు సక్సెస్‌ఫుల్ పర్సన్ కాదు. నీకు బ్రాడ్ మైండ్ ఉన్నది, వేస్ట్ ఆఫ్ టైం నీది, బేకార్ నీది. తెలుసా? నువ్వు సక్సెస్‌ఫుల్ పర్సన్ కాదు. పేదవాడిగా ఉండు. పేదవాడిగా ఉంటూ దాంతో పాటు వ్యవసాయం చేస్తూ, పంట పండిస్తూ, అచ్చిన ధరకి సేల్ చేస్తూ, ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ, నలుగురికి పెట్టాలా. దాంతో పాటు ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలా. అండ్ నేను గన్నా నా కొడుకు, నా కూతుర్ని గన్నా కాబట్టి వాళ్ళని చూసుకోవాలా. నన్ను నమ్మొచ్చిన నా భార్యని నేను చూసుకోవాలని భర్త, నన్ను పెళ్లి చేసుకున్న నా హస్బెండ్, సో అతను మంచిగా చూసుకోవాలి. అతనికి అన్ని రకాలు తీసుకురావాలి. నాకు పుట్టిన పిల్లలని మంచిగా చూసుకోవాలి అన్నట్టు భార్య. సో పిల్లలు కూడా సేమ్ మమ్మల్ని కన్నారు, మా కన్న తల్లిదండ్రులు. సో వాళ్ళని చూసుకోవాల బాధ్యత మాది. సో వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మమ్మల్ని కన్నారు చాలు. మాకు అన్ని రకాలు తీసుకొచ్చిర్రు చిన్నప్పుడు. సో ఇప్పుడు వాళ్ళకి కష్టమవుతుంది. సో వాళ్ళని మంచిగా చూసుకోవాలా అని పిల్లలు అనుకుని, వాళ్ళు బ్రాడ్ మైండ్ తోటి, సక్సెస్ఫుల్ మైండ్ సెట్ తోటి, చీప్ మైండ్ సెట్ తోటి కాదు, సక్సెస్ఫుల్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తున్నారు అనుకో, వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్. సో మెచ్యూరిటీ అనేది పేదవాడిగా ఉంటూ రిచ్ అది కాదు. చీప్ అనేది కూడా సేమ్ అంతే. చీప్ అనేది మనుషుల మధ్య ఉండదు. ఎట్లుంటదంటే మైండ్ సెట్. అర్థమవుతుందా? ఇప్పుడు డబ్బున్నా లేకపోయినా చీప్ మైండ్ సెట్ అంటారు కదా. చీప్ మైండ్ సెట్ ఉండదు. చీప్ మైండ్ సెట్ ఉన్నదనుకో, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ ఎట్లయితే ఫెయిల్యూర్ అవుతావు. నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. నువ్వు ఎంత అచీవ్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం. నీకు అది సిల్లీ. ఎట్లా అంటే అదొక నువ్వు వేస్ట్ క్యాండిడేట్, బోసిడికి గాడు తెలుసా. ఫక్ ఆల్సో. అయితే నువ్వు ఎక్కడైనా చూడురి, ప్రపంచంలో ఎక్కడైనా మనుషులంతా ఒకటే. ప్రతి మనిషికి అందరు మనుషులు సేమ్, కానీ కలర్స్, టోన్, దాంతోపాటు మాటలు, గొంతు, దాంతోపాటు బాడీ లాంగ్వేజ్, ఏరియా బట్టి, సిచ్యువేషన్ బట్టి, జెనెటిక్స్ బట్టి, జీన్స్ బట్టి మనుషులు డిఫరెంట్గా ఉంటారు. కానీ ఆల్ హ్యూమన్స్ ఆర్ సేమ్. అందరికి 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, అన్ని అవే అవయవాలు ఉంటాయి. ఆడవాళ్ళు అందరూ ఒకటి తీరుంటారు, మగవాళ్ళు అంతా ఒకటి తీరుంటారు. కానీ అందులో ఏంటంటే కొందరికి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ మైండ్ సెట్, అండ్ డిఫరెంట్ టేస్టెస్, డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. కానీ డిఫరెంట్ కలర్స్ ఆల్సో. కానీ ఆల్ హ్యూమన్స్ ఆర్ సేమ్. బట్ నీకు ఇక్కడ ఏంటంటే, నీకు చీప్ అనేది చిల్లర అనేది, బజార్ అనేది, ఈ మాటలు ఉంటాయి కదా, ఇవనేటి మైండ్ సెట్. నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండి, నలుగురికి ఇబ్బంది కలగకుండా, నీ పని నువ్వు చేసుకుంటా, నీ పని చేస్తూ వచ్చిన డబ్బులతోటి నీ ఫ్యామిలీని చూసుకుంటూ, ఎవరిని మోసం చేయకుండా ఎదుగుతూ వెళ్ళాలి. అంటే మోసం మీన్స్ ఎట్లా అంటే, కొన్ని ముంచాలా, అని చంపాలా, అని తొక్కి పెట్టాలా అని ఆలోచించేవాడు చీప్ మైండ్ సెట్. అలా మైండ్ సెట్ లేదనుకో, యూ విల్ సక్సెస్ఫుల్. ఎక్కడికైనా ఎప్పుడైనా గుర్తుంచుకోరి, చీప్ మనుషులు ఉండరు, ఎక్కడ ఉండరు. నీకు ట్రైబ్లో చూసుకో, ఎక్కడ చూసుకో, చీప్ మనుషులు ఎక్కడ ఉండరు. మైండ్ సెట్స్ ఉంటాయి. చీప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ కాదు. అర్థమవుతుందా? వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్సే కాదు. మనిషికి వాల్యూ ఇవ్వనప్పుడు వాడు మనిషే కాదు. అర్థమవుతుందా? ఒక జీవికి ఇంకో జీవి రెస్పెక్ట్ ఇస్తుంది. దాంతోపాటు ఆ జీవి గుర్తు, ఏడైనా జింకని జింక తినది, సింహంని సింహం తినది. ఇక్కడ మనిషిని పీక్క తింటాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ నేను అందుకే అంటున్నా కదా, చీప్ మైండ్ సెట్స్ ఉంటాయి కానీ చీప్ మనుషులు ఉండరు, ఎక్కడుండరు. అర్థమవుతుందా? ఇప్పుడు పేదవాడు వాడు ఏం చేస్తాడంటే, వాడు పని చేసుకుంటాడు, సంపాదిస్తాడు. వాడికి రోజుకి ఎంత సంపాదించాలో అంత సంపాదిస్తాడు, ఇంటికి తీసుకొస్తాడు ఆ పైసలు.
భార్య ఉంటే భార్య, లేకపోతే ఎవరు లేరనుకో వాడు దాచుకొని, వాడు ఉన్నది అండుకొని తింటాడు. ఆడికి పెద్ద పెద్ద కోరికలుండయి. పెద్ద పెద్ద కోరికలున్నా గూడా వాడు వర్కేసి హార్డ్ వర్క్ ఏత్తాడు పేదవాడు. హార్డ్ వర్క్ ఏసి సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితారు. హ్మ్. మళ్ళా వాడికి చీప్ మైండ్ సెట్ ఉండదు. చీప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకొకడిని దోచుకోవాలా, ఇంకొకడి జీవితం నాశనం చేయాలా, ఇంకొకడి లైఫ్ స్టైల్‌ని నాశనం చేయాలా, ఇంకొకడిని చంపాలా, ఒక ఆడామెని, శీలాన్ని నాశనం చేయాలా, అండ్ బజార్ దాన్ అనుకుంటా తిట్టాలా. దాంతో పాటు ఆమె ఇప్పుడు ప్రాస్టిట్యూట్ చేస్తారు ఆడవాళ్ళు. వాళ్ళకి ఏం తోచదు, ఏ పని లేదు కాబట్టి వాళ్ళు అదొక వే ఎంచుకున్నారు. సో, వాళ్ళు వాళ్ళ ఒళ్ళు అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు కదా! వాళ్ళకు కూడా రూల్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం సఫర్ అవుతారు. నేను ఎంకరేజ్ చేస్తలే, చెప్తున్నా. అర్థమవుతుందా? సో, వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళు పేదవాళ్ళైనా వీళ్ళు కష్టపడతారు, ఎదుగుతారు. డబ్బున్నోళ్ళందరిని నువ్వెందుకు ఇట్లా అట్లని కాదు. డబ్బు సంపాదించు వేరుంటది. ఇంకొకటి ముంచాలా, నాశనం చేయాలా, జీవితం చెయ్యాలా, నాశనం చేయాలా, సంపాలా, అది కాదు సక్సెస్‌ఫుల్ అంటే. పోటీ ఉండాలి. మనిషికి మనిషి పోటీ ఉండాలా, ఒప్పుకుంటా. కానీ అది పానం తీయాలా, అది కాదు. అది పోటే కాదు అసలకి. ఎప్పటికైనా మనిషితోటి మనిషి పోటీ పడాలా. ఎప్పుడు బతికి ఉండాలా మనిషి. మనిషితోటి మనిషి బిజినెస్ పరంగా గానీ, వ్యాపారంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సక్సెస్‌ఫుల్ పర్సన్ కావాలని దేంట్లో అయినా పోటీ ఉండాలి. మనిషికి మనిషి ఎనిమిస్‌గా కూడా ఉండొద్దు. ఆ పర్సన్ ఇప్పుడు ఒక పర్సన్‌కి బిజినెస్ ఉన్నది. ఇంకో పర్సన్‌కి బిజినెస్ ఉన్నది. ఈ పర్సన్, ఆ పర్సన్ పోటీ పడాలి గానీ ఎనిమీస్ కాకూడదు. ఎనిమీస్ బద్ధ శత్రువులు కావద్దు. పోటీ పడాల. నువ్వు ఇంత రెవెన్యూ తీసుకొచ్చినావు, నేను నీకంటే ఎక్కువ రెవెన్యూ తీసుకొస్తా. నువ్వు ఇంత రెవెన్యూ తీసుకొచ్చినావు కదా! మా కంపెనీలో ఉన్న స్టాఫ్స్‌కి నేను ఇంత సాలరీ ఇచ్చి ఇంత రెవెన్యూ తీసుకొచ్చినా, నువ్వెంత తీసుకురాగలుగుతావు? నెక్స్ట్ ఇయర్ ఇంత లెవెల్ తీసుకొస్తా, ఇంత మా స్టాఫ్‌కి ఇంత సాలరీ పెంచుతా అన్నట్టు ఇది ఉండాల. అట్లయితే నువ్వా నేనా అనుకుంటా ముందుకు సాగకుండా వెళ్ళిపోతావు. దట్ ఈస్ అ సక్సెస్‌ఫుల్ విజన్ పర్సన్. అంటే ఆ పర్సన్‌కి వేరే రకంగా చీప్ మైండ్ సెట్ లేదు. వాడికి ఏమున్నది అంటే గోల్ ఉన్నది. నేను నా బిజినెస్ ఇది. నేను నెక్స్ట్ ఇయర్‌కి ఇంత రెవెన్యూ తీసుకురావాలా. దాంతో పాటు నా స్టాఫ్‌లో ఉన్న అంటే మా కంపెనీలో ఉన్న స్టాఫ్‌కి ఇంతమందికి ప్రెజెంట్ ఇంత సాలరీస్ ఇస్తున్నా మంత్లీ. నెక్స్ట్ ఇయర్ ఇంతకు కొంచెం ఎక్కువగా ఇస్తా. అదెట్లా? నేను ఎక్కువ రెవెన్యూ తీసుకొస్తా. నా ఐడియాస్, నా థాట్స్, నా హార్డ్ వర్క్ తోటి. దట్ ఈస్ అది చీప్ మైండ్ కాదు, అది బ్రాడ్ మైండ్. దాంతో పాటు నీకు ఒక ఎయిమ్ ఉంటది. అట్లుండాల. పేదవాడికి కూడా ఉంటది. ఎట్లా? వ్యవసాయదారుకి కూడా ఉంటది. ఏ విధంగా అంటే ఈ మంత్‌ల నేను ఇంత పంట తీసిన. నెక్స్ట్ టైంలో నేను ఇంతకు డబల్ తీయాలా. సో, దానికి నేను ఏ వే ఎంచుకోవాలా. అట్లా ఆలోచిస్తాడు గానీ, వ్యవసాయ రైతులు గానీ, పేదవాళ్ళు ఎవ్వరైనా బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు తప్పుడుగా ఆలోచించరు. మనుషులందరూ తప్పుడు వ్యక్తులు గారు. ప్రతి మనిషి కొన్ని వాళ్ళ పరిస్థితుల బట్టి ఆ రకంగా డౌన్‌కెళ్ళడం జరుగుతది. పనులు చేయడం జరుగుతది. అంతేగాని చీప్ మైండ్ సెట్ కాదు. చీప్ పీపుల్ కూడా కాదు. ఎప్పటికీ పేదవాళ్ళని, చెత్త ఊడ్చే వాళ్ళని, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళని, చెట్లు కొట్టే వాళ్ళని, మోర్లు తీసే వాళ్ళని, దాంతోపాటు గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్లని, దాంతోపాటు చెత్త ఏరే వాళ్ళని, ఇంకా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరినీ గుడిసెలలో బతికే వాళ్ళని, వీళ్ళందరినీ చీప్ పీపుల్‌గా బజారు వ్యక్తుల లెక్క చూడొద్దు. ఎందుకంటే ప్రతి మనిషి అందరు మనుషులే. ఒకటి చీప్ అనేది ఎప్పటికీ నువ్వు చీప్ అని చూస్తున్నావనుకో, నువ్వు యాక్చువల్‌గా చీప్ పర్సన్‌వి. ఎందుకంటే మనుషులందరూ సేమ్. మైండ్ సెట్సే ఇంపార్టెంటు. నువ్వు వాళ్ళని చీప్ పీపుల్‌గా చూసే బదులు నువ్వు ఒకసారి వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళ లైఫ్ ఎందుకు ఆ విధంగా మారిందని ఆలోచించు. ఎగ్జాక్ట్‌గా రీజన్ తెలుస్తది. ఏం తెలుసా? గవర్నమెంట్ చేయబట్టి అంతమంది జీవితాలు ఆ విధంగా మారడం జరిగింది. ఒక్కసారి బయటికెళ్ళి చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో చూసి మాట్లాడితే తప్ప నీకు అర్థం కాదు. ఇప్పుడు డబ్బున్న ఇప్పుడు బిజినెస్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళ కొడుకులు గాని, కూతుర్లు ఉంటారు.
వాళ్ళ దాంట్లో కూడా ఉంటారు కొందరు. ఎట్లా అంటే పేదవాళ్ళకి సేవ చేయాలా, పేదవాళ్ళ జీవితాలు మార్చాలా, పేదవాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చి వాళ్ళ కష్టాల నుంచి మన కంపెనీకి తీసుకురావాలా. సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. గవర్నమెంట్ మనం తీసుకొచ్చి దాంతోపాటు మన కంపెనీస్లో చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, వాళ్ళ టాలెంట్ని, ఆ టాలెంట్ని మన బిజినెస్లో యూజ్ చేసుకొని మన బిజినెస్ గ్రో చేసుకుందాం. దాంతోపాటు వాళ్ళకి శాలరీ ఇద్దాం. సో వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అన్నట్టు ఈ విధంగా ఆలోచించే కూతుర్లు కానీ కొడుకులు కానీ డబ్బు అధికంగా ఉన్న బిజినెస్ పెద్దగా చేసే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉంటారు. అలాంటి ఫ్యామిలీస్లో కూడా కొందరు ఉంటారు చీప్ మైండ్ సెట్. నేను అంటున్నా చీప్ మైండ్ సెట్ అంటున్నా, చీప్ పీపుల్ అంటలే, చీప్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల పండు రోడ్ల పండు ఏరుకుంటే తినేటోళ్ళు వీళ్ళు, చిల్లర గల్లీలు అంతా గుడిసెలలో బతికేటోళ్ళు వీళ్ళు, చీప్ క్యాండిడేట్ రైళ్ళు, బజార్ ఇది బజార్ రైళ్ళు, అది ప్రాస్టిట్యూట్ చేస్తుంది, అది గలీజురా, అది ఎంతకంటే అంత కత్తదిరా, అది చిల్లరదిరా, చిల్లర మొక్కబిరా, చిల్లర దాన్ని కుట్టినర్రా, చిల్లరోడు కుట్టినర్రా. ఇది చీప్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ మాట్లాడతారు. ఇది డబ్బున్న వారి కుటుంబంలో ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో కూడా ఉంటారు లేరంటలే. ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరూ చీప్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అయితే పేదవాళ్ళగా బతికే వాళ్ళంతా చీప్ పీపుల్ గారు, వాళ్ళు బ్రాడ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్. కాబట్టి వాళ్ళు అంత పేదరికంలో ఉండి కూడా వాళ్ళ రెక్కలు, వాళ్ళ కష్టాలు తీరాలి కాబట్టి వాళ్ళ పని చేసుకొని డబ్బులు సంపాదించి వాళ్ళ కష్టం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తారు. వీళ్ళు గుద్దబలిసి ఏసీలలో వండుకుంటా మస్తికి వచ్చి ఏసీలలో తిరుగుతూ, కార్లలో తిరుగుతూ రోడ్లు ఊడ్చే వాళ్ళని, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళని, చెత్తను తేరే వాళ్ళని, చెట్లను కడిగేసే వాళ్ళని, గ్రామస్తులని, దాంతోపాటు గ్రామాలలో ఉండే వాళ్ళని, గుడిసెలలో బతికే వాళ్ళని చూడడం జరుగుతుంది. సో టైం అందరికి ఒకే తీరు ఉండదు. ఓకే, అది దాన్ని ఏమంటాం అర్థం కాదు, కానీ అట్లా మాట్లాడే వాళ్ళ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. వాడికి ఒక మంచి గుణపాఠం ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే అది చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న వాళ్ళని, చిన్న బతికే వాళ్ళని అందరినీ చీప్ పీపుల్గా చూడడం వల్ల, వాళ్ళని తప్పుడుగా ఆలోచించడం వల్ల వీళ్ళకి అలాంటి ఎదురైతాయి. సో ఎప్పటికీ చీప్ పీపుల్స్ ఎక్కడ ఉండరు, ప్రపంచంలో ఎక్కడ ఉండరు. చీప్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్రతి కుటుంబం వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళ పనిచేస్తున్నారు, ఖాళీగా కూర్చొని తింటలే కదా, ఉత్తా కూర్చొని తింటలేరు కదా, వాళ్ళు పని చేస్తుర్రు. గుర్తుంచుకోరు, పని చేస్తుర్రు, ఖాళీగా కూర్చొని తింటలేరు. వాళ్ళని చీప్ పీపుల్ అనడం తప్పు కదా. మన భారతదేశంలో కానీ వరల్డ్లా డ్రైనేజింగ్ క్లీనింగ్ చేసేవాళ్ళు, దాంతోపాటు చెట్లు నరికేవాళ్ళు, చెత్తను తేరేవాళ్ళు, చిన్న పనులు, మనకు తెలియని పనులు, ఫ్యాక్టరీ పని చేసేవాళ్ళు, వీళ్ళంతా మనుషులందరూ స్ట్రైక్ చేస్తే పనులన్నీ ఆగిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది తెలుసా. ఇలాంటి పేద ప్రజలు అనద్దు, పేద ప్రజలు కూడా అనద్దు, ఈ అంత ప్రజలందరూ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేయబట్టే మనం అంత హ్యాపీగా ఉంటున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక జంతువు అనేది మన గల్లీలో కానీ స్ట్రీట్లో కానీ చనిపోయింది, స్మెల్ వస్తుందిగా, అది ఎవరు తీయాలా? మున్సిపాలిటీ వాళ్ళు, డ్రైనేజింగ్ క్లీన్ చేసే వాళ్ళే తీయాలి కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా స్మెల్ వస్తుంది కదా, వాళ్ళకు కూడా చనిపోయిన జీవి నుంచి బ్యాక్టీరియా అని వాళ్ళకు కూడా వస్తుంది కదా. మరి వాళ్ళే లేకపోతే అది వాళ్ళు తీస్తారు, నువ్వు తీస్తావా? నీకంత ఉన్నదా తీసేంత? నువ్వు ఇట్లా అంటానే 20 సార్లు చేయగలుగుతావు, మొత్తం క్లీన్ చేసుకుంటావు, అంతేగాని అంత రోడ్ మీద పడ్డది క్లీన్ చేస్తావా? మరి ఎందుకురా అనుడు, ఎందుకురా అవసరమా? ఎప్పటికైనా చీప్ పర్సన్స్ ఎక్కడ ఉండరు. చీప్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఉంటారు, ఒప్పుకుంటా నేను. చీప్ మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు చిల్లరగానే మాట్లాడతారు, ఎగ్జాక్ట్గా చిల్లరగానే మాట్లాడతారు. బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఎలాంటి పీపుల్స్ తోటి ఎట్లా మాట్లాడితే మనకి రెస్పెక్ట్ ఉంటుంది అనేది మాట్లాడి ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎదుటివాడి కష్టం తెలుసుకొని మాట్లాడేవాడే సక్సెస్ఫుల్ పర్సన్.
నా దృష్టిలో. ఎందుకంటే వాడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, కుంటోడా, గుడ్డోడా, గూనోడా అవసరం లేదు. వాడు మనిషి. వాడి జెనెటిక్స్ పరంగా యాక్సిడెంట్ కావడం వల్ల, ఏదో ప్రాబ్లం వల్ల వాడు ఆ విధంగా అయిండు గానీ, వాడొక హ్యూమన్. మనిషి, మన లెక్కనే మనిషి. మనకున్నట్టు అన్ని అవయవాలు ఉన్నట్టు వాడికి కొన్ని అవయవాలు లేవు కాబట్టి, సో, ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అంతేగాని తప్పుడుగా మనం ఎప్పటికీ చూడకూడదు. ఎందుకంటే మనుషులం మనందరం. అర్థమవుతుందా? ఒక జీవి ఇంకో జీవిని అంటే ఇప్పుడు మనుషులని చెప్పి పీక్క తినడం ఇది ప్రజెంట్ జరుగుతుంది. అంతేగాని జనరల్‌గా జంగలయుడు ఉడత ఇంకో ఉడతని తినది. జింక ఇంకో జింకని తినది. అది అట్లా ఉండాలి. సో, మనిషిని మనిషి లెక్క చూడుర్రి. ఆ చీప్ అనేది మైండ్ సెట్‌లో ఉంటది. మనుషుల మధ్య ఉండది. అందరూ మనుషులమే. కొన్ని కారణాల వల్ల కొందరు డబ్బున్న వాళ్ళు అయిపోయారు. కొన్ని కారణాల వల్ల కొందరు పేదవాళ్ళు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల కొందరు మిడిల్ క్లాస్‌గా ఉన్నారు. కొన్ని కారణాలు మనుషులు చేసుకోవడం వల్లనే వాళ్ళు ఇప్పటికీ భరిస్తుర్రు. కష్టాలు పడుతుర్రు. కొందరు వాళ్ళ చేతుల ద్వారానే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? అది వాళ్ళకే గుర్తు. ఓకే. రైట్ మరి. సో, అందరికి ఒక విజ్ఞప్తి ఏందంటే, మనిషిని మనిషి లెక్క చూడుర్రి. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని ఎప్పటికి మనం జడ్జ్ చెయ్యరాదు. అర్థమవుతుందా? వాళ్ళ పనుల వెనక ఎంత బాధ ఉంటుందో వాళ్ళకే గుర్తు. ఓకే. సో, మనిషిని మనిషిలాగానే చూడాలా. చీప్ అనేది తప్పు. చీప్ అనేది మైండ్ సెట్‌లో ఉంటది. నువ్వు మైండ్ సెట్‌లో తీసేసి మనిషి లెక్క ఆలోచించు, బాగుపడతావు. ఓకే.